మంచు మనోజ్ మరోసారి ఇద్దరు తెర మీదకి వచ్చారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి గతంలో కూడా వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఆస్తులకి సంబంధించినటువంటి విభేదాలు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఎపిసోడ్ మనం ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి హాజరైనట్టు తెలుస్తుంది. సో మనోజ్ తన ఆస్తుల విషయంలో కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మోహన్ బాబు ఈ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిని కూడా కలెక్టర్ ఆఫీస్కి పిలిపించినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో ఇద్దరికి కూడా మెజిస్ట్రేట్ ముందు ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. సో మరి జల్పల్లో ఉన్నటువంటి నివాసంలో మంచు మనోజ్కి కూడా ఆస్తిలో వాటా ఉంది అన్నట్టుగా మనోజ్ చేస్తున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. బట్ తాజాగా ఇప్పుడు మోహన్ బాబు కూడా ఈ అంశంలో మొదటి నుంచి కూడా ఇవన్నీ నా కష్టార్జితో నేను సంపాదించుకుంది, ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు నేను వాళ్ళకి ఇచ్చేశాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి కూడా దీని మీద హక్కు లేదు అన్నట్టుగా మోహన్ బాబు మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. మరి జల్పల్లో గతంలో జరిగినటువంటి అంశాలు ప్రతిదీ కూడా మనం చూసాము. ఎప్పుడైతే మనోజ్ తన అనుచరులతో కలిసి జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి మీద దాడికి వెళ్ళారని, అదే టైంలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రీకరించాలన్నట్టుగా మనోజ్ మీడియా వాళ్ళని తీసుకొని నైట్ 8 గంటల సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి తీరు. కానీ ఆ టైంలో మోహన్ బాబు ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో TV9కి సంబంధించినటువంటి రిపోర్టర్ని మోహన్ బాబు చేసుకున్నటువంటి తీరు ఇదంతా మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రతిదీ కూడా మనం చూసాము. రిపోర్టర్ మీద ఏదైతే దాడికి పాల్పడ్డాడు అనే అంశంలో కూడా పెద్ద ఎత్తున చాలా వరకు కూడా నిరసనలు చేపట్టారు. మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడినటువంటి TV9 రిపోర్టర్ని ఆదుకోవాల్సిన బాధ్యత మోహన్ బాబుకి ఉందన్నట్టుగా చాలామంది చేసినటువంటి అంశాలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఆ టైంలో వీళ్ళ మధ్య అసలు గొడవ ఎందుకు జరుగుతుంది ఏంటి అనే కోణంలో ఎక్కడా అర్థం కాలేదు. బట్ తాజాగా అయితే వీళ్ళ మధ్య కేవలం ఆస్తులకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే గొడవలు అవుతున్నాయి అనేది మాత్రం ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే మాత్రం కేవలం స్పష్టంగా మంచు వారి ఇంట ఆస్తులకి సంబంధించినటువంటి వివాదాలే జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక మంచు విష్ణుకి మధ్య జరిగినటువంటి ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసాము. విష్ణు అనుచరులు కానీ లేకపోతే మనోజ్ అనుచరులు కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి తీరు కానీ, ఆ టైంలో పోలీసు వాళ్ళు కూడా ఇద్దరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సిపి గారు కూడా ఇద్దరిని పిలిచి మాట్లాడడం జరిగింది. సో ఎలాంటి ఇష్యూస్ జరిగినా కానీ లేకపోతే మీ ఇంటికి సంబంధించినటువంటి ఇష్యూలో మరోసారి తెర మీదకి వస్తే మాత్రం కఠినంగా ఉంటుంది అనే కోణంలో మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే గతంలో కొద్ది రోజుల క్రితమే మనోజ్ ఏదైతే మోహన్ బాబుకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో కూడా మనోజ్ వెళ్ళి అక్కడ జరిగినటువంటి తీరు కూడా మనకి సోషల్ మీడియా వేదికగా కనిపించింది. కేవలం వాళ్ళ నానమ్మ తాతగా ఏదైతే సమాధులు లోపల ఉన్నాయో వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే నేను యూనివర్సిటీలోకి వెళ్తున్నాను తప్పితే ఎలాంటి గొడవలు చేయడానికి నేను వెళ్ళట్లేదు అనే కోణంలో మనోజ్ చెప్పినటువంటి అంశాల ఆధారంగా పోలీసు వాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళే మనోజ్ని లోపలికి తీసుకొని వెళ్ళటం, వాళ్ళ నాన్నమ్మ తాతయ్య సమాధుల దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి నివాళులు అర్పించిన తర్వాత పోలీసులే బయటకొని తీసుకొని రావటం ఇదంతా చూసాం. తర్వాత ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నటువంటి తీరు కూడా అండ్ మోహన్ బాబు కూడా ఆ టైంలో చెప్పారని తన కోడల నుంచి కొడుకు నుంచి తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారనేది కూడా వినిపించింది. ఎట్ ద సేమ్ టైం తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందన్నట్టుగా మనోజ్ కూడా కంప్లైంట్ పెట్టారని, అసలు ఈ గొడవలతో సంబంధం లేని నా భార్యను కూడా అన్యాయంగా ఇందులోకి లాగుతున్నారని మనోజ్ మాట్లాడినటువంటి తీరు సోషల్ మీడియా వేదికగా మనము చూసాం. బట్ తాజాగా మొత్తానికి మనోజ్ మంచువారి ఇంట రచ్చ ఏదైతే ఉందో మరోసారి తెర మీదకి రావడం జరిగింది. ఇదంతా కేవలం ఆస్తులకి సంబంధించినటువంటి వివరాల్లో గొడవలు అవుతున్నాయి తప్పితే మరొకటి కాదు అనేది మాత్రం ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కూడా ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఇద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి పంపించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, వాళ్ళ ఆస్తులకి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఆస్తి తగాదాలు ఉన్నాయో మొదటి నుంచి కూడా మోహన్ బాబుకు చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నారు. పెద్ద కొడుకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేసాను, చిన్న కొడుకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేసాను, కూతురు మంచు లక్ష్మీ ప్రసన్నకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ఎవరి వాళ్ళకి అప్పచెప్పేశాను. ఇప్పుడు నేను ఏదైతే జల్పల్లో ఉన్నటువంటి నివాసం ఉందో ఇదంతా కూడా నా కష్టార్జితం, నేను ఉండడానికి తీసుకున్నటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నాకు నచ్చినట్టుగా ఇల్లు నేను కట్టుకున్నాను, దీంట్లో ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు అనే కోణంలో మోహన్ బాబు మాట్లాడుతున్నటువంటి తీరు మనకి అర్థమైంది. అండ్ మొదటి నుంచి కూడా మనోజ్ చెప్తూనే ఉన్నారు. సో యూనివర్సిటీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎన్ని డబ్బులు మీరు వాడుకుంటున్నా కూడా ఏ రోజు నేను ప్రశ్నించలేదు, ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను అని కేవలం మొదటి నుంచి కూడా యూనివర్సిటీలో
వీటిల్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు అవ్వచ్చు, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ పలుసార్లు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నందుకే కేవలం ఈరోజు మా అన్నను టార్గెట్ చేశారు అనే కోణంలో కూడా మనోజ్ మాట్లాడుతున్నటువంటి అంశాలు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. చాలా వరకు కూడా అంటే కేవలం మంచు మనోజ్ భూమా మౌనికాని పెళ్లి చేసుకున్న తర్వాతే వాళ్ళ ఇంట్లో ఈ గొడవలన్నిటికీ తావిస్తుంది అనే కోణంలో కూడా వారి యొక్క అభిప్రాయాలు అంటే ఈ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కేవలం మంచు మనోజ్ వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే ఈరోజు ఇలాంటి ఒక ఇష్యూ స్టార్ట్ అయ్యాయని, కేవలం మౌనిక వచ్చిన తర్వాతే ఈ ఇష్యూస్ అన్ని వస్తున్నాయనేది కూడా చాలా మంది అంటే వారి యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బట్ మొత్తానికైతే మంచు వారి ఇంట ఎందుకు రచ్చ జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నలా మారింది. బట్ ఆ ప్రశ్నకి మాత్రం ఈరోజు ఒక సమాధానం దొరికింది అనేది మాత్రానికి కేవలం రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఇద్దరికి ఇచ్చినటువంటి నోటీసులు అంటే మెజిస్ట్రేట్ ముందు ఇద్దరికి తీసుకున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల ఆధారంగా అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఆస్తులకి సంబంధించినటువంటి అంశంలోనే మంచు వారి ఇంట ఇన్ని గొడవలకి తావుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామ్యాన్ అఖిల్తో ఆదిత్య.